నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బహుళ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన కోటప్పకొండ. త్రికోటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. ప్రభను కోటప్పకొండకు తరలిస్తూ ఆకట్టుకున్న పొట్టేళ్లు. ఏకాదశికి పొట్టేళ్ల ప్రభను నిర్మిస్తున్న ఎల్లమంద గ్రామస్తులు. ఘనంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం. భక్తుల్ని అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు. మహాశివరాత్రి పండుగ పూట నర్సరావుపేట పట్టణంలో పడకేసిన పారిశుద్ధ్యం. భక్తులకి సరిపడా సదుపాయాలు కల్పించని పురపాలక శాఖ. కోటప్పకొండ జాతర మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మాఘ బహుళ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ త్రికోటేశ్వర స్వామికి బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటలకు బిందె తీర్థంతో అభిషేకం నిర్వహించారు. పంచహారతులు మహా నివేదన చేశారు. అర్చకుడు అప్పయ్య గురుకుల్ ఆలయ సేవలను వివరించారు. ఏకాదశి రోజున మొక్కుబడి ప్రభలతో భక్తులు వేలాదిగా తరలి వచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీగురుభ్యో నమః. శ్రీ త్రికోటేశ్వర వారి దేవస్థానం కోటప్పకొండ ఈ రోజున మాఘ బహుళ ఏకాదశి సందర్భంగా ఈ స్వామివారికి బ్రాహ్మీ ముహూర్తంలో అంటే 4 గంటల నుండి తీర్థం తీసుకొచ్చి స్వామివారికి తులసి అభిషేకం జరిగింది. తర్వాత అలంకారం చేశాము. అలంకారం మీద స్వామివారికి మధ్యాహ్నం వరకు 1 గంట వరకు కూడా దర్శనాలు, అర్చనలు, నిత్య దర్శనాలు కార్యక్రమాలు మొత్తం జరుగుతూ ఉంటాయి. కావున శ్రీ స్వామివారికి ఈ రోజున మధ్యాహ్నం 1 గంటకు మళ్ళీ అభిషేకం జరుగుతుంది. తదుపరి స్వామివారికి పంచహారతులు, మహానివేదన పంచహారతుల కార్యక్రమం జరుగుతుంది. తదుపరి సాయంత్రం 3 గంటల దగ్గర నుంచి 8 వరకు కూడా దేవస్థానంలో ప్రత్యేక శేఖర దర్శనము, స్పెషల్ దర్శనము, ఉచిత దర్శనము, అభిషేకాలు అభిషేక మండపంలో జరుగుతున్నాయి. అదే టికెట్ మీద అక్కడ అభిషేకం చేయించుకుని మండపంలో తర్వాత స్వామివారి దర్శనానికి వస్తూ ఉన్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు వచ్చున్నారు, ఇంకా వస్తారని చెప్పని ఆ అంచనా ఉంది. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు మన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు దేవస్థానం వారు చేయడం జరిగింది. అదే ప్రకారంగా భక్తులందరూ కూడా శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారి కృపపాత్ర కావాలని చెప్పని కోరుకుంటున్నాం. మేధా దక్షిణామ స్వరూపంగా త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం ఇక్కడ ఫిబ్రవరి 26 ఈ స్వామివారి మహాశివరాత్రి సందర్భంగా ఇప్పటి నుంచే కోలాహలంగా భక్తులు ఎంతో మంది వచ్చి స్వామివారికి ప్రభలు కట్టుకుని వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా గమనించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటుంది ఇక్కడ. కావున అన్ని ఏర్పాట్లు జరిగినాయి. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని మరీ కోరుతున్నాము. ఇది కోటప్పకొండ దేవస్థానం ప్రధాన అర్చక అప్పయ్య గురుకుల్. నమస్కారం. ఏకాదశి పండుగ సందర్భంగా కుల మత భేదం లేకుండా ముస్లిమ్స్ కానీ ఇతర కులస్తులు కానీ అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. మరి అట్టాగే ప్రసాదాలు కూడా చాలా రుచిగా ఉన్నాయి, చాలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నాయి. మరి ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళ పరిధి వరకు వాళ్ళు చాలా చక్కగా డ్యూటీలు చేస్తూ ఉన్నారు.
మరి మన నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో పారిశుధ్యం కానీ మంచినీటి సరఫరా కానీ అంతా కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. ఆయనకి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓం నమో త్రికోటేశ్వరాయ నమః. ఈరోజు ఏకాదశి పండుగను పురస్కరించుకొని మహాశివరాత్రి పండుగ సందర్భంగా నిర్మించినటువంటి ఈ రథం గత 5 సంవత్సరాల నుంచి స్వామివారి సన్నిధానానికి వస్తుంది. మా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా చిన్న ప్రభతో ఏకాదశికి స్వామివారి సన్నిధానానికి వస్తున్నాం. నరసరావుపేట నుంచి ప్రతి సంవత్సరం కూడా స్వామివారి సేవా కార్యక్రమంలో భాగంగా స్వామివారి సన్నిధానానికి రథం తీసుకుని రావడం జరుగుతుంది. నమో త్రికోటేశ్వరాయ నమః. ఓం నమ శివాయ. మేము ఈరోజు ఎల్లమంద నుంచి మా సేవకులుగా 4 వచ్చామండి. చక్కగా స్వామివారి గర్భగుడిలో మాకు సేవ పడింది. చక్కగా ఉదయం 5:30కి వచ్చి 2 దాకా సేవ చేసుకొని చక్కగా భక్తులందరూ ఈరోజు పోటెత్తి వేలాది మంది చక్కగా స్వామివారి అనుగ్రహంతో ఏర్పాట్లన్నీ చక్కగా ఉన్నాయి. చక్కగా బాగా జరిగినాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగుంది. కొన్నూరు నుండి వచ్చాము. మాది నండూరు గ్రామం. ప్రతి సంవత్సరం మేము ఇక్కడ కోటప్పకొండ వచ్చి గిరిజన ప్రదక్షిణ చేసుకొని ఈ ఏర్పాట్లు అవి చూసి వెళ్తాం. ప్రతి సంవత్సరం వచ్చి కోటప్పకొండ తిరణాలకి వస్తాం. అండి, నా పేరు మాధవి, సాతులూరు మాది. శివరాత్రి సందర్భంగా ఇవాళ ఏకాదశి కదా, అందుకని దర్శనం చేసుకొని పైన బొచ్చుకోటేశ్వర స్వామికి కూడా వెళ్ళి వస్తున్నాం. ఇప్పుడే చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు కూడా బాగున్నాయి. తొలేకాదశి శుభాకాంక్షలు. రాకీ న్యూస్ సిటీ కేబుల్ తరపు నుంచి. ముందుగా మనం ఈరోజు కోటప్పకొండ రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు కానీ చాలా ఎంతో బాగా చేశారు. అలాగే మేము నర్సరావుపేట నుంచి కోటప్పకొండ రావడం జరిగింది. ఇక్కడ అన్నప్రసాదాలు కానీ చాలా బాగున్నాయి. రోడ్డు మెయింటెనెన్స్ కానీ ఎంతో చాలా బాగుంది. మన ఎమ్మెల్యే గారు వర్క్ కూడా చాలా బాగా చేయించారు. ముందుగానే ఏ సమస్యలు వస్తాయో అవన్నీ గుర్తించి ముందుగానే అన్నీ చేసి ఏర్పాట్లన్నీ సక్రమంగా చేయడం జరిగింది. అలాగే ఈరోజు చాలామంది భక్తులు మన కోటప్పకొండ విచ్చేసి తొలేకాదశి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట పార్లమెంటు కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశాన్ని నిర్వహించారు. పల్నాడు జిల్లా న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని భారీ మెజారిటీతో గెలిపించాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ నెల 27న నిర్వహించనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు 1వ సంఖ్య వేయాలని పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, ఎమ్మెల్యే అరవింద్ బాబు అడ్వకేట్లని కోరారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయాన్ని మళ్ళీ గెలిపించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో తప్పనిసరిగా బాధ్యతాయుతమైన విధానాల్లో మనకు తెలిసినంతవరకు మనకున్న సర్కిల్లోనూ అవసరమైతే నేను కూడా ఈ బూత్ దగ్గర ఏదైనా చిన్నపాటి డిస్టర్బెన్స్ ఉంటే నేను కూడా మీకు తోడు నేను ఉన్నాను అనే ఒక బాధ్యతాయుతమైన మాటతోటు మనం అంటే భరోసా ఇవ్వటం అనేది కూడా చాలా ముఖ్యం. ఆ భరోసాని ఇచ్చి మరి ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడే మనం ఆలోచించాల్సింది నియర్లీ 30-35% ఓటింగ్ అనేది అవుట్ స్టేషన్ ఓటింగ్ ఉంది. ఈ 35% ఓటింగ్ని మనం ఏ విధంగా తీసుకురావాలి అంటే ఇక్కడ మన కుటుంబాల్లో ఉన్న వాళ్ళే ఆ హైదరాబాద్లోను, ఆ బెంగళూరులోను, ఆ చెన్నైలోను
అక్కడక్కడ ఉద్యోగాల పరిస్థితుల్లోనూ అదేవిధంగా చదువుకొని ఇంకా పీజీ ఆ పైన చదివే వ్యక్తులు కానివ్వండి ఎంతోమంది ఉన్నారు. మీరు కొంచెం దగ్గరుండి ఆ విషయాల మీద మనకు తెలిసినంత వరకు ఒక్కొక్క మన అడ్వకేటు సుమారు ఒక 50 మంది నుండి 100 మందిని మనం కాంటాక్ట్ చేసి ఈ కొద్ది గంటల్లో, ఎందుకంటే ఎక్కువ గంటలు లేవు కాబట్టి మనం కూడా ఒక పెన్ను పేపర్ పెట్టుకొని, మీకు తెలుసు బాగా వర్క్ చేసేది నేను కూడా చాలా మందితో చూస్తుంటాను, ఏ కేక లాగితే కానీ మీకు కావాల్సిన పాయింట్స్ రావు. అలానే విలేజెస్లోనూ మీ మండలంలోనూ లేదు మనకు తెలిసిన మిత్ర బృందంలోనూ వాళ్ళ యొక్క ఎలాటైన అంటే నమోదైన ఈ గ్రాడ్యుయేట్స్ని కొద్దిగా మనం ఫోన్ చేసి బాధ్యత కలిగిన వ్యక్తులుగా వాళ్ళని ఏ విధంగా రప్పించాలి, వీటన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని ముఖ్యంగా అందరికంటే కూడా మేధావులందరికంటే కూడా కార్యకర్తలు ఎంతో బలమైన వాళ్ళు. వాళ్ళ కార్యకర్తల బలంతో ఈ ప్రభుత్వం ఏర్పడింది. మేధావులు 10% అయితే కార్యకర్త 90% బలమైన వర్గాలు. ఇది గమనించాలి మీరందరూ కూడా. తక్కువగా మాట్లాడటం నేర్చుకోవాలి మనం. ఒక వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని గౌరవించటం, పెద్దల్ని గౌరవించటం, మేధావులను గౌరవించడం నేర్చుకోవాలి. అదేవిధంగా ఎవరైతే కష్టపడ్డారో వారందరూ కూడా న్యాయం జరుగుద్ది. అందరికీ ఒకసారి న్యాయం జరుగుద్ది అనుకోలేము. నా ఒట్టుకు నేను చివరి దాకా పోరాటం చేసినా కానీ చివరిలో నాకు సీటు వస్తో లేదు అని తెలియని పరిస్థితుల్లో నేను అదేవిధంగా పోరాటం చేయడం జరిగింది. ఒంటరి పోరాటం, మహాశక్తి మహిళలు, వీర మహిళలు, కార్యకర్తల అండదండలతోటి ప్రజాబలంతో ముందుకు వెళ్ళటం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ భావాలతో పెరిగిన వాళ్ళు మేమందరం కూడా మాకున్నది ఒకటే ధైర్యం, కష్టాన్ని నమ్ముకున్నాము. మా ఎమ్మెల్యే, మా పల్నాడు జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ గారు కానీ మేము కానీ మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసాము. అదేవిధంగా మేధావులు అనేవాళ్ళు కార్యకర్తలు రక్షించుకోవాలి, ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. నాకు లాభం జరగలేదు, నాకు న్యాయం జరగలేదు అనేదానికంటే కూడా ఎవరికి న్యాయం జరుగుతుంది, ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు చూడాలి. ఏ వర్గాలకి న్యాయం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు కష్టపడతారో వాళ్ళకి జరిగిన న్యాయం. మిగతా వాళ్ళు కూడా రాబోయే కాలంలో 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరిగే దిశలో ఈ పార్టీ పనిచేస్తుంది. కోటప్పకొండకు వరుసగా 5 ఏళ్ల నుంచి బాలప్రభను నిర్మించి ఆ ప్రభ బండిని పొట్టేలతో తోలుకెళ్లటం ఆకట్టుకుంటుంది. బహుళ ఏకాదశిని పురస్కరించుకొని గ్రామంలో చిన్నారులు భక్తి శ్రద్ధలతో ప్రభను నిర్మించారు. సహజంగా ఎడ్లు, ట్రాక్టర్లతో ప్రభ బండికి కట్టుకుని కొండకు తరలిస్తూ ఉంటారు. అయితే గ్రామస్తులు విభిన్న రీతిలో స్వామి సేవలో పాలు పంచుకుంటున్నారు. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన పొట్టేలతో ప్రభ బండిని లాగించడం చూపరుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మహిళలు వార్లు పోసి పూజలు చేశారు. ఎల్లమంద గ్రామం నుండి గత కొన్ని సంవత్సరాలుగా బాలల ప్రభలు కోటప్పకొండకు తరలి వెళుతున్నాయి. అలాగే ఎల్లమంద ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్తిల్లాలని, పంటలు పాడి పంటలు బాగా సమృద్ధిగా ఉండాలని త్రికోటేశ్వరుడు మొక్కుకోవడం మా ఎల్లమంద గ్రామ ప్రజలకు ఆనవాయితీగా ఉంటుంది. గ్రామంలో ఎవరికి తగ్గట్టు వాళ్ళు వారి శక్తి సామర్థ్యాల మేరకు ప్రభలు కట్టుకొని కోటప్పకొండకి వెళ్తుంటారు. అలాగే ఈ గ్రామం మీద 50 అడుగుల ప్రభలు, 2 ప్రభలు కోటప్పకొండకు తరలి రేపు బుధవారం నాడు కోటప్పకొండకు తరలి రాబోతున్నాయి. అలాగే పిల్లలు, చిన్నపిల్లలు తయారు చేస్తున్న ప్రభలు ఏకాదశి నాడు కోటప్పకొండకి వెళ్ళడం మాకు మొదటి నుంచి ఆనవాయితీగా కొనసాగుతుంది. త్రికోటేశ్వరుడు ఆశీస్సులు ఎల్లవేళ మా కోటప్పకొండ త్రికోటేశ్వరుడు స్వామి ఆశీస్సులు ఎల్లవేళ మా ఎల్లమంద గ్రామ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది 5వ సంవత్సరం పొట్టేళ్ల ప్రభుత్వం, 5వ సంవత్సరం నుంచి వస్తున్నాం. దాదాపు 2019 నుంచి 20 నుంచి వస్తున్నాం, బయలుదేరి వస్తున్నాం. ఇది 5వ సంవత్సరమే వస్తున్నాం. మహాశివరాత్రి జాతరకు కోటప్పకొండ ముస్తాబైంది. శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంతో పాటు పుణ్యక్షేత్రంలో కొలువు తీరిన దేవతామూర్తుల ఆలయాలు, విగ్రహాలకి రంగులు వేసి తీర్చిదిద్దారు. అన్నదాన సత్రాలని సిద్ధం చేశారు. నర్సరావుపేట నుంచి కోటప్పకొండకు వెళ్లే ప్రధాన మార్గంలోని చిలకలూరుపేట బ్రాంచి కాలువ ఒడ్డున కొత్తగా నిర్మించిన శివ కుటుంబం విగ్రహం పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. సోమవారం ఏకాదశి సందర్భంగా శివ కుటుంబానికి భారీ గజమాలతో అలంకరించి పూజలు చేశారు. విగ్రహ ప్రాంగణం భక్తులతో రద్దీగా కోలాహలంగా మారింది. నర్సరావుపేట పట్టణం వినుకొండ రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ
అభయాంజనేయ స్వామి ఆలయ వార్షిక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. మహిళలు పొంగళ్లు చేసి నివేదించారు. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. విద్యుత్ ప్రభ ఏర్పాట్లు చేశారు. భజనలు, కోలాటం, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. నర్సరావుపేట గ్రామీణ సిఐ రామకృష్ణ, ఎస్ఐ కిషోర్ పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను నడిపించడానికి అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి, కానీ గడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. మహాశివరాత్రి పండుగ సమయంలో పారిశుద్ధ్యం పడకేసింది. ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రజారోగ్యం కోసం నిత్యం శ్రమిస్తున్నప్పటికీ అది అధికారులకు పట్టడం లేదు. కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చి వెళ్లేందుకు లక్షలాది మంది భక్తులు నర్సరావుపేట పట్టణం నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఎమ్మెల్యే ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో రోడ్లు ఊడ్చి శుభ్రం చేస్తున్నప్పటికీ పురపాలక శాఖ ఆ స్ఫూర్తిని కొనసాగించడంలో వైఫల్యం చెందుతోంది. ప్రధాన మార్గాలు, వీధుల్లో చెత్తాచెదారం పేరుకుపోతుంది. మురుగుతోట్లు, మూత్రశాలలు, మంచినీటి చలివేంద్రాలను సరిపడా ఏర్పాటు చేయలేదు. బ్లీచింగ్ కూడా చల్లటం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ దృష్ట్యా పారిశుద్ధ్య చర్యలు మెరుగుపరచాలని, యాత్రికులకు అవసరమైన సదుపాయాలు సమకూర్చాలని పట్టణవాసులు అధికారులని కోరుతున్నారు. పట్టణంలో మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు అధికారులు కల్పించాలి. దీనిపైన కమిషనర్ గారు, అధికారులు మరింత దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా చెత్త చెదరం, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క రోడ్లు పక్కన ఈ కుప్పలన్నీ కూడా ఉన్నాయి, వాటన్నింటినీ కూడా తక్షణమే తొలగించాలి. అదేవిధంగా ప్రజలు ఏదైతే కోటప్పకొండ తిరునాళ్ళ సందర్భంగా పట్టణానికి ఇచ్చేస్తున్నారో మంచినీళ్ళు సౌకర్యం కూడా ఎండలో వచ్చిన సందర్భం ఉంది కాబట్టి వాళ్ళు అవి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక పక్క రైల్వే స్టేషన్ కానీ, అదేవిధంగా కోట సెంటర్ కానీ, బస్టాండ్ కానీ, పల్నాడు బస్టాండ్ కానీ, ఈ అన్ని సెంటర్లో కూడా ఆ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి అధికారులందరూ కూడా ఆ పని మీద ఉండాలి. లేకపోతే ఎక్కడ ట్రాఫిక్ అక్కడ ఆగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నర్సరావుపేట పట్టణంలో ఇంకా 2 రోజుల్లో
దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన కోటప్పకొండ తిరునాళ్ళ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇంకా 2 రోజుల్లో ఓ పెద్ద పండగలాగా జరగబోతున్నటువంటి ఈ నియోజకవర్గం కోటప్పకొండ ప్రాంతంలో నేడు ఏకాదశి సందర్భంగా ఆ పండగ వాతావరణం ఈ పట్టణ ప్రాంతంలో చూస్తే ఎక్కడా కూడా కనపడేటటువంటి పరిస్థితి కనపడతలేదు. మున్సిపల్ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో, ఎంత నిర్లక్ష్యంగా తమ యొక్క విధులు నిర్వహించడంలో ఈ విధంగా బాధ్యతారాహిత్యంగా ఉన్నారో ఈరోజు పట్టణంలో చూస్తూ ఉంటే మనకి తేటతెల్లమవుతూ ఉంది. కానీ ఇక్కడ ఉండబడేటటువంటి శాసనసభ్యులు నిరంతరం పారిశుద్ధ్యం మీద తనే చీపురు పట్టుకొని తన కార్యకర్తల ద్వారా చీపురు పట్టించి పారిశుద్ధ్యం నిరంతరం ఎల్లప్పుడూ ఇక్కడ చక్కటి వాతావరణం ఉండాలని తపన పడుతున్నటువంటి శాసనసభ్యులు ఆదేశాలను అమలుపరిచేటటువంటి పరిస్థితులు ఈరోజు మున్సిపల్ యంత్రాంగం లేదంటే చాలా బాధాకరం. గౌరవ శాసనసభ్యులు చదరవ అరవింద్ బాబు గారు అహర్నిశలు కష్టపడి శివరాత్రి కోసం శానిటేషన్ కోటయ్య స్వామి మెట్లు మొదలుపెట్టుకొని నర్సరావుపేటలో అన్ని రోడ్లు శుభ్రం చేసి వారి వంతు వారి సహకారం చేసి వారు ఈరోజు అసెంబ్లీలో ఉంటే వెళ్ళారు. కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం సోద్యం చూస్తూ కూర్చున్నారు. కనీసం బ్లీచింగ్ నోసుకోలేదు. బజార్లు వాటర్ పాయింట్లు పెడతారు, సలివేంద్రాలు ఏమీ చేయకుండా ఎలక్షన్ కోడ్ పెట్టుకొని పండక్కి ఓట్లకి ఏం సంబంధం అండి? ఎక్కడి నుంచో యాత్రికులు వస్తారు. కోటప్పకొండ అంటే రాష్ట్ర పండుగ. రాష్ట్ర పండుగకి ప్రభుత్వం 35 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చిందని మాకు తెలిసింది. డబ్బులు కూడా పెట్టుకొని పని చేయకుండా యాత్రికులందరికీ అసౌకర్యం కల్పిస్తున్నారు. ఎన్నో జబ్బులు వస్తున్నాయి, కోవిడ్ వస్తుందని చెప్పి, లేకపోతే చికెన్ గున్యా వస్తుందని చెప్పి ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. కొన్ని లక్షల మంది రమారమి 20 లక్షల మంది యాత్రికులు నర్సాపేటకు వస్తుంటే వీధులకి శానిటేషన్ లేదు. ఎక్కడ చెత్త అక్కడే ఉంది. చెత్త కొండ పేరు చెప్పుకొని శానిటేషన్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇది మాత్రం మరీ ఘోరం. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇంకొక రోజు టైం ఉంది, శానిటేషను వాటర్ పాయింట్లు అన్నీ పెట్టి మేలుకోవాలని చెప్పి ప్రజలకు మేలు చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నర్సరావుపేట మండలం కోటప్పకొండలో ప్రతి ఏడాది నిర్వహించే తిరునాళ్ల సందర్భంగా భక్తులు వివిధ రూపాల్లో తమ భక్తిని చాటుకుంటున్నారు. ప్రత్యేకంగా మెట్ల మార్గంలో కొండపైకి చేరుకునే భక్తులు పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించడం ఆనవాయితీ. మెట్లకు పూజలు చేయడం విశేష ఆకర్షణగా మారింది. ఆలయ పరిసరాల్లో సంకల్ప దీక్షలు, ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తూ భక్తులు తమ భక్తి భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పవిత్ర సందర్భాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా తమ మనోభావాలని రాకీ న్యూస్తో పంచుకున్నారు. త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో మెట్ల పూజ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు మహాశివరాత్రి సందర్భంగా పూజ్యులు గౌరవనీయులు మా డాక్టర్ గారు చదలవాడ అరవింద్ బాబు గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఇది మా కళ. మా డాక్టర్ గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం, అదేవిధంగా ఎలక్షన్లో భాగంగా దిగ్విజయంగా గెలిచినందుకు ఈరోజు మెట్ల పూజ చేస్తున్నాము. స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ ఏకాదశి సందర్భంగా త్రికోటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. నర్సరావుపేట కోటప్పకొండ మార్గంలో ఎల్లమంద వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఎల్లమంద గ్రామంలో ప్రబల ఉత్సవం సందర్భంగా వాహనాల రాకపోకలకి ఇబ్బంది ఎదురైంది. ట్రాఫిక్ స్తంభించడంతో భక్తులు కొంత అసౌకర్యానికి గురై ఇబ్బంది పడ్డారు. మహాశివరాత్రి పండుగ రోజు ఇటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా పర్యవేక్షించాలని పోలీసులను ప్రజలు కోరుతున్నారు.
నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్పాలెంలో ప్రభ నిర్మాణం పూర్తి చేసుకుంది. గ్రామస్తులు, రైతుల విరాళాలతో భారీ విద్యుత్ ప్రభను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఊరంతా కలిసి ఐకమత్యంగా ప్రభను ప్రత్యేక పూజలు చేశారు. క్రేన్ల సహాయంతో పైకి లేపి బండిపై నిలబెట్టారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రికి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. మంగళవారం ప్రభను కోటప్పకొండ తరలించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఏకాదశి కోటప్పకొండ తిరునాళ్ళని పురస్కరించుకుని వచ్చే భక్తులకి అత్యవసర వైద్య సేవలు అందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు భక్తులకి ఉచితంగా చికిత్సతో పాటు మందులు ఉచితంగా అందజేస్తున్నామని డాక్టర్ వెంకటరమణ తెలిపారు. నంబర్ తీసుకొని లింక్ పంపిద్దాం. సాయంత్రం సిటీ కేబుల్లో కూడా వచ్చిందండి. 8:30కి అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎన్ వెంకటరమణ, పిహెచ్సి పమిడిపాడు, మన నర్సాపేట మండలం జిల్లా ప్రాథమిక వైద్యాధికారిని. కోటప్పకొండలో జరిగే ఈ తిరునాళ్ళ సందర్భంగా ఈ తొలి ఏకాదశి కూడుకొని ఈ 2 సందర్భంగా వచ్చే జనాలకి ఏ ఇబ్బందులు కలగకుండా కోటప్పకొండ తరపున ప్రాథమికంగా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కానీ, ఏదైనా ఇబ్బందులు కలిగినా కానీ, ఎండ తీవ్రతకు తట్టుకోవడానికి కానీ, ముసలి వాళ్ళు కానీ, ఏదైనా బీపీ షుగర్ పేషెంట్స్ మెట్ల పూజ చేసి వచ్చే వాళ్ళకి కానీ, ఏదన్నా ముఖ్యంగా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వాళ్ళకి అందుబాటులో మెడిసిన్స్ అన్ని పెట్టుకొని ఇక్కడ ఉన్నాము. ఉదయం నుంచి ఉన్నాము. వేచి ఉన్న భక్తులకు అందరికీ అవసరమైన ఓఆర్ఎస్ ప్రొవైడ్ చేస్తున్నాము. కాళ్ళకు దెబ్బలు తగలటం కానీ, ఇబ్బందులు పడ్డ వాళ్ళకి కానీ, ఏదైనా దెబ్బలు తగిలిన వాళ్ళకి కానీ, ఆయాసంతో ఉన్న వాళ్ళకి కానీ, లేదా బీపీ షుగర్లతో ఎండ తీవ్రతకి ఉన్న వాళ్ళకి కానీ అన్ని మందులు సదుపాయాలు ప్రొవైడ్ చేస్తూ బీపీ షుగర్ని పరీక్షించుకుంటూ వాళ్ళ ఆరోగ్యానికి తగు సలహాలు ఇస్తూ వాళ్ళని ఏదైనా అత్యవసర పరిస్థితులు కింద పిహెచ్సికి రిఫర్ చేసి అన్ని మందులు అందజేస్తున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నర్సరావుపేట కలెక్టరేట్లో కలెక్టర్ అరుణ్ బాబుని ఏఐటీయూసీ నేతలు కలిశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న క్లైమ్స్ ని తక్షణమే విడుదల చేయాలని కోరారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని కలెక్టర్కి అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు, జిల్లా నాయకులు ఉప్పలపాటి రంగయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు కాసా సాంబయ్య, సుబాని, అప్పారావు, ఎల్లారావు, పేరయ్య, అంజిరెడ్డి, రాజు పాల్గొన్నారు. మహాశివరాత్రి వేడుకలకి శ్రీకారం చుట్టుకుంటున్న కోటప్పకొండలో అగ్ని ప్రమాదం జరిగింది. కొండపైన గడ్డికి ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు నింపు పెట్టారు. దీంతో కొండపై ఉన్న చెట్లు కాలి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక, అటవీశాఖ సిబ్బంది కొండపైకి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బహుళ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన కోటప్పకొండ, త్రికోటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. ప్రభను కోటప్పకొండకు తరలిస్తూ ఆకట్టుకున్న పొట్టేళ్లు, ఏకాదశికి పొట్టేళ్ల ప్రభను నిర్మిస్తున్న ఎల్లమంద గ్రామస్తులు. ఘనంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం, భక్తుల్ని అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు. మహాశివరాత్రి పండుగ పూట నర్సరావుపేట పట్టణంలో పడకేసిన పారిశుద్ధ్యం, భక్తులకి సరిపడా సదుపాయాలు కల్పించని పురపాలక శాఖ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.